గ్రామ యువకులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు జీపీఎల్ గుడియన్పల్లి ప్రీమియర్ లీగ్కు భాగంగా ఈరోజు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన గ్రామ సర్పంచ్ అన్నెపరెడ్డి రుక్మారెడ్డి గారికి, అలాగే మన మాజీ సర్పంచ్ రజితా కృష్ణయ్య గారికి, అలాగే ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరస్వామి గారికి, అలాగే మన రాష్ట్ర ఎంఆర్పిఎస్ నాయకులు జంగయ్య గారికి, అలాగే మన గ్రామంలో గెలిచినటువంటి గ్రామ వార్డు సభ్యులందరికీ కూడా, అలాగే వేదిక మీద ఉన్నటువంటి అధిరత మహారంగులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మన గ్రామంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా మనము ఈరోజు జీపీఎల్తో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఈ యొక్క కార్యక్రమానికి రూపుదాల్చింది నా మిత్రుడైనటువంటి కిట్టు అండ్ శ్రీకాంత్ వారికి హృదయపూర్వకంగా కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే యువకులు ఈ జనరేషన్లో కాస్త సమయం దొరికితే ఎటువైపు ప్రయాణిస్తున్నారనేది మనందరికి తెలుసు. ఇది దాచుకోవాల్సిన విషయం కాదు, మనందరూ కూడా తెలుసు. కాబట్టి వాళ్ళందరి లోపల కూడా ఒక క్రీడా స్ఫూర్తిని రగిలించి కుల మతాలకు అతీతంగా ఏకపక్షంగా ఏకతాటిపై తీసుకొచ్చి సామరస్యమైనటువంటి ఈ ఆటను ఆడించి ఇంత దూరం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క నిర్వాహకులకు నాకు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి 6 టీంలకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనలో ఎంత క్రీడా స్ఫూర్తి ఉందనేది ఇక్కడ మనం ప్రదర్శించేంత వరకు కూడా మన గ్రామంలో ఉన్న పెద్దలకు కావచ్చు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి మిత్రులకు కావచ్చు తెలియదు. కాబట్టి భవిష్యత్తులో కూడా మన గ్రామంలో ఈరోజు ఆడినటువంటి ప్లేయర్లలో బెస్ట్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని భవిష్యత్తులో మనం మండల స్థాయిలో కావచ్చు, మన యొక్క జిల్లా స్థాయిలో కావచ్చు మీరందరూ కూడా ఆడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించుకోవడానికి సహకరించినటువంటి మన గ్రామ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో కూడా ఇక్కడితోనే కాకుండా భవిష్యత్తులో ఏ సందర్భంలో అయినా కూడా మనం ఇట్లాంటి కార్యక్రమాలు జరుపుకోవాలని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా, ఎలాంటి సందర్భంలో ఉన్నా కూడా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మన గ్రామం కోసం నా వంతుగా ఎంతో కొంత సహకరించడానికి ఎప్పుడు కూడా ముందడుగు వేస్తానని చెప్పి మన గ్రామ ప్రజలందరి ముందు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈరోజు ఈ స్టేజ్ మీద మాట్లాడేటువంటి అవకాశం కల్పించినటువంటి మన గ్రామ పెద్దలకు కావచ్చు, ఈ కార్యక్రమ నిర్వాహకులకు కావచ్చు నేను మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు మ్యాచ్ విన్నర్గా నిలిచినటువంటి గేమ్ చేంజర్స్ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను.